మిగిలినవైతే బాగు అయ్యాక లాలిస్తాట, ఈవిడ బాగు చేసి లాలిస్తుంది అని మొదటి నామంలోనే ఆమె బాధ్యత ఏమిటో ఎంత చక్కగా చెప్పాం మనం. అని మాతా అన్నప్పుడు ఈ భావాలన్నీ కలగనాలి. అందుకే అర్థం తెలిసి అనడం ఒకటి, భావనతో అనడం ఒకటి. మీరు భావంతో అనండి, అమ్మ దొరికిపోతుంది. కనుక శ్రీమాత మొట్టమొదట ఆ నామానికి అర్థం చెప్పుకున్నాం. కనుక ఆ శ్రీ శక్తి ఇంకా ఎన్నున్నాయో తర్వాత వస్తే చూద్దాం. కానీ శ్రీ శబ్దానికి చెప్పిన అర్థములన్నీ భావన చేసుకుని ఒక నమస్కారం చేసుకుందాం. దాని తర్వాత వస్తున్నది శ్రీ మహారాజ్ఞి. ఇక్కడ మనకు తెలియబడుతున్నది పాలకురాలు. ఒక రాణిగారు ఎలాగైతే సంపూర్ణంగా అధికారం కలిగి ఉంటారో అలాగా. చూడండి, తల్లి ఉంది, పిల్లల్ని కంటుంది, అంతే అయిపోయింది. కొందరు అంటూ ఉంటారు పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ జాతకాల్ని కనగలమా అని ఒక సామెత ఉన్నది. అది ఎవరనగలరు? లోకంలో తల్లి. కేవలం మాత అయితే ఆ మాట అంటుంది, కానీ ఇప్పుడు కేవలం మాత కాదు, మహారాణి కూడా. అది గొప్పతనం అక్కడ. అంటే కేవలం కన్న తల్లి మాత్రమే కాదు, సర్వసమర్థతలు కలది. లోకంలో కన్న తల్లి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే కొంతవరకు తాను చేయగలిగించేస్తుంది, తర్వాత అయ్యో నా పిల్లాడికి ఏమవుతుందని భయపడుతుంది. ఈవిడ అలాంటి తల్లి కాదు, ఏమైనా చేయగలిగే తల్లి. అందుకే మహారాజ్ఞి, సంపూర్ణమైన అధికారం ఉందండి ఈవిడిక. అధికారం చేతనే పాలన చేస్తుంది. మహారాజ్ఞి అన్నప్పుడు ఇది గొప్ప మాట. ఈవిడ మించిన రాణి లేరు, ఈవిడ సర్వమునకు పాలకురాలు, అందుకు మహారాజ్ఞి. ఇందులో ఉన్న బీజాక్షర శక్తి చూపించమంటారు ఒక్క ఉదాహరణకి. ఇది ఈకారంతో పూర్తవుతుంది. శ్రీ మహా, ఇక్కడ మొత్తం శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మత్సింహాసనేశ్వరి. ఈ పదాలు చూడండి, శ్రీకి బీజం కలిపితే శ్రీం అవుతుంది అనుకున్నాం. మీకు తెలియకుండానే ఇందులో బీజం ఉంది, పరిశీలించండి. శ్రీ మాత అన్నప్పుడు మీకు తెలియకుండానే శ్రీం కలిసింది మొదటి దాంట్లో. శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు శ్రీం కలిసిపోయింది. శ్రీ మాలో ఉంది. అలాగే శ్రీ మత్సింహాసనేశ్వరి అన్నప్పుడు శ్రీం ఉంది చూడండి. కానీ మీకు తెలియకుండానే మొదట అన్నప్పుడు 3 మార్లు శ్రీం బీజం అన్నారు. విడిగా శ్రీం అంటే ఉపదేశం కావాలి, నామంతో కలిపి శ్రీ అంటే ఉపదేశం అక్కర్లేదు, ఫలితం మాత్రం వస్తుందండి. 3 మార్లు శ్రీం బీజాన్ని పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఆ తల్లే ముగురమ్మల మూలపుటమ్మ. అందుకే శ్రీములో 3 ఉన్నాయి, శ్రీతో వచ్చే నామములు 3 ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అసలు శ్రీకారం లక్ష్మీ, సరస్వతి, దుర్గలు ముగ్గురికి సరిపోతుందండి అక్కడ. అది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. ఇందులో శ్రీ మహారాజ్ఞిలో ఎక్కువ బీజశక్తి ఉందండి. చూడండి ఇక్కడ శ్రీ మహారాజ్ఞి, శ్రీం ఆ హా 3 ఉన్నాయట. ఇది మాతృకా వర్ణ శక్తి పెట్టారు ఇక్కడ అన్నారు. అక్షరాల్లో అకారం ప్రారంభం, హకారం చివర. ఇది అమ్మవారి యొక్క అద్భుత విద్య. అహమిత్యే విభావయే భవాని. అక్కడ అహం అంటే నేను కాదు, అహం మనబడు ఒక మహామంత్రశక్తి. ఆహం ఆహా. బీజం ఇస్తే నాదం కావాలి కదా, ఆ నాదం వస్తే అహం అయింది, అహం. అదే అనమాట శ్రీ మహారాజ్ఞి. శ్రీం ఆ హా అక్కడ వచ్చింది చూడండి. ఆ ఈ సృష్టి యొక్క ఆది, హా దాని యొక్క స్పందన శక్తి. అది అకార హకారాలకి చాలా విశేషాలు ఉన్నాయి. అది మొత్తం శక్తి అంతా అక్కడ ఉంది. అకార హకారములు. అకారం ఈశ్వరుడు, దాని శక్తి హకారం అంట. చూడండి ఇక్కడ అకార హకారములు అన్నారు ఇక్కడ. శ్రీ మహారాజ్ఞి. ఎవరైతే శ్రీయే అయి ఉన్నారో, అకార హకార రూపిణి అయి సమస్త మాతృకావర్ణ రూపిణి ఉన్నారో అటువంటి రాణి శ్రీ మహారాజ్ఞి. అంటే ఇది ఒక అర్థం కూడా మనం చెప్పుకుంటున్నాం. కానీ శ్రీ మహారాజ్ఞి అంటే